ఆ, చూసారా? చూస్తేనే అర్థమైపోయింది కదా. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. లైట్గా అలా మనం చారు పెట్టుకొని ఈ ఫ్రై కనుక చేసుకుంటే ఆ కాంబినేషనే వేరు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఒక్క నిమిషం. చిన్న విషయం, చికెన్ ఫ్రై అంటే ఈ విధంగానే ఉండాలండి. చూసారా ఎర్రగా ఎంత బాగా వేగుతుందో? ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే టేస్ట్ వచ్చేటట్టు మీకు ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. మొత్తం చూడండి, సేమ్ ఇలాగే చేయండి. ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ టేస్ట్ అనేది వచ్చి తీరాల్సిందే. లేచకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ఈ చికెన్ ఫ్రై అనేది సింపుల్గా చూపిస్తాను. అసలు ఓకే, పెద్ద టైం పట్టదు, 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోతుంది. సింపుల్గా చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను, జస్ట్ హాఫ్ స్పూన్లో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు వేసిన మసాలా ఏంటంటే జీరా ధనియాలు అండి. జీరా ధనియాలు మిక్స్ అనమాట. 2 మిక్స్ చేసేసి వేసుకున్నాను అనమాట, మిక్సీ పట్టేసి. దాని తర్వాత ఫైనల్గా 2 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. లైట్గా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. జస్ట్ కొంచెమే వేసుకోండి ఆయిల్. ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే ఇప్పుడు ప్రతి ముక్కకి మనం వేసిన మసాలా అనేది పట్టాలి కదా. సో పట్టాలి కాబట్టి ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేస్తే ముక్క మొత్తానికి కూడా మసాలా పడుతుంది. ఆయిల్ కూడా వేసిన తర్వాత నేను ఏ విధంగా అయితే కలుపుతున్నానో ఒక 4 నుంచి 5 నిమిషాలు టైం పడుతుంది. నిదానంగా కలుపుకోండి. ప్రతి ముక్కకి ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోండి. నేను ఒక 4 నుంచి 5 నిమిషాలు నిదానంగా కలుపుకుంటున్నాను. చూడండి మన కలర్ కూడా ఏ విధంగా చేంజ్ అవుతుందో. ప్రతి ముక్క కూడా మనం వేసిన కారంకి కానీ గరం మసాలాకి కానీ జీరా పౌడర్కి కానీ మొత్తం కూడా పట్టి ఈ విధంగా రెడ్ కలర్లోకి అయితే రావాలి. ప్రతి ముక్క కూడా మొత్తం మనం కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేద్దాం. ఒక అరగంట అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వేసేయచ్చు. అయితే కొంచెం టైం పడుతుంది వేస్తాకి. మిగతా ప్రాసెస్ చేస్తాం కదా, ఈ లోపది ఊరుతుంది అనమాట. మనం కలిపింది మొత్తం కూడా ఊరుతుంది. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒకే ఒక స్పూన్ జీరా అయితే వేసాను నేను. జీరా వేసిన 10 సెకండ్లకే, ఎక్కువసేపు వద్దు, 10 సెకండ్లకే ఇందులో ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, 1 ఉల్లిపాయ 1 టొమాటో అనమాట, 2 వేసేసి అంటే చిన్న చిన్నగా కట్ చేయండి. బాగా చిన్నగా, ఎంత చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ అయితే వస్తుంది. ఈ ఆయిల్లో ఇప్పుడు మనం వేసిన ఆనియన్ కానీ టొమాటో కానీ బాగా ఉడకాలన్నమాట. ఆయిల్లోకి ఆనియన్ ఫ్లేవర్ మొత్తం కూడా దిగాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది. నిదానంగా వేపుకోండి, వేపకుండా తీయొద్దు. బాగా వేగితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేగకపోతే మొత్తం కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది, మీకు టేస్ట్ అనేది రాదు. అర్థమైందా? ఒక 4 నుంచి 5 నిమిషాలు ఇదే విధంగా వేపుకోండి. ఇది వేగుతున్న టైంలో ఇది ఇలాచీ అండి, ఒకే ఒక ఇలాచీ, ఎక్కువ వద్దు, ఒకే ఒక ఇలాచి విరుపుకుని లోపల మనకి చిన్న చిన్న సీడ్స్ అయితే ఉంటాయి, విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు మొత్తం కూడా వచ్చేటట్టు జస్ట్ అలా విరుపుకుని వేసేయండి. వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తరువాత అలా వదిలేయండి. 1 నిమిషం దీన్ని ఇలా వదిలేద్దాం. ఓకే అండి, 1 నిమిషం అయిపోయిన తర్వాత ఇందులో ఒక 10 నుంచి 12 కరివేపాకు అయితే వేసుకోండి. కరివేపాకు గ్యారంటీ చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఒక 10 నుంచి 12 అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. వేసుకుని పచ్చి వాసన వచ్చింది అనమాట అల్లం పేస్ట్ అనేది. ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోండి. అంటే ఒక 2 నిమిషాలు చాలు. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి. ఇప్పుడు వరకు మనం చేసిన కర్రీ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే, తక్కువ పెట్టొద్దు, అలాగని హై సగ కూడా పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో బాగా వేపండి. వేపుకున్న తర్వాత ఇందులో నేను స్టార్టింగ్లో మనం చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే మసాలాస్ అన్నీ వేసి పక్కన పెట్టాం కదా, ఈ చికెన్ మొత్తం కూడా వేసేద్దాం. ఇంతే అండి, ఇక ఇందులో పెద్దగా ప్రాసెస్ ఉండదు. ఇక్కడ నుంచి సింపుల్గా అయిపోతుంది. వేసాం కదా, ఇప్పుడు మనం ప్రతి ముక్కకి మనం వేసిన ఆనియన్ కానీ టొమాటో కానీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది. నిదానంగా బాగా కలుపుకొని అలా వదిలేయండి. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. మనం ఎటువంటి వాటర్ కూడా ఎక్స్ట్రా మనం వెయ్యం ఇందులో. ఇది చికెన్ ఫ్రై కదా, సో చికెన్లో నుంచే వాటర్ వస్తుంది. ఆ వాటరే మొత్తం కూడా వేపర్ అవ్వాలి.
లాస్ట్లో ఒక చిన్న మసాలా వేస్తాం, అది ఏంటనేది లాస్ట్లో చెప్తాను. స్పెషల్ టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రైకి. అది ఏంటనేది లాస్ట్లో చెప్తాను. సో ఈ విధంగా మనం ప్రతి 3 నిమిషాలకి 5 నిమిషాలకి అలా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. ఒకేలాగా ఉంచేసి వేపకూడదు, కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. ఒక 3 నిమిషాలు ఇలా ఉంచుకోండి. మూత పెడుతున్నాను, మూత పెడితే బాగా మగ్గుతుంది. ఒక 3 నుంచి 4 నిమిషాలు అయిన తర్వాత చూడండి ఆయిల్ అనేది మనకి ఎలా సెపరేట్ అయ్యిందో. చుట్టుపక్కల మొత్తం కూడా ఆయిల్ వచ్చింది. అదేవిధంగా చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకైతే వస్తుంది. ఆ ఆయిల్లో వాటర్ కూడా కలుస్తుంది అనమాట. సో అది మొత్తం కూడా వేపర్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. మళ్ళీ నేను ఒకసారి కలుపుకుంటున్నాను. చూసారా, లైట్గా మనకి అడుగు అంటుతుంది. నేను ఇప్పుడు కలపకుండా ఇలాగే ఉంచేసాను అనుకోండి, అడుగు ఇంకా అంటే అడుగుకి బాగా అతుక్కుపోయి మాడిపోయే అవకాశం ఉంది. ఫ్రై కదా ఇది, వాటర్ ఏమి పొయ్యం. వాటర్ పొయ్యకపోతే మనకి మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో 3 నుంచి 4 నిమిషాలకి, ప్రతి 3 నుంచి 4 నిమిషాలకి ఈ విధంగా నేను ఎలాగైతే కలుపుతున్నానో ఇలాగే కలుపుకోండి. నేను మళ్ళీ ఒక్కసారి కలిపాను కదా. ఇప్పుడు ఒక 4 నుంచి 5 నిమిషాలు ఇలాగే ఉంచి ఉడకనిద్దాం. ఒక 4 నుంచి 5 నిమిషాలు అయిన తర్వాత ఫైనల్గా ఒక స్పెషల్ మసాలా ఉందని చెప్పా కదా, ఆ మసాలా యాడ్ చేసి మన చికెన్ ఫ్రై అనేది ఒక పొట్టు అయితే పట్టేద్దాం. ఓకే అండి, ఒక 4 నిమిషాలు అయితే అయిపోయింది. ద ఫైనల్ మసాలా, ఇది ఫైనల్ అనమాట, చికెన్ మసాలా. స్టార్టింగ్లో మనం వేయలేదు కదా. సో నార్మల్గా బయట మీరు అడిగితే షాపులో కూడా ఉంటుంది చికెన్ మసాలా అనేది, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫైనల్గా ఒక 4 నుంచి 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇది ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. జస్ట్ ఒక 2 స్పూన్స్ చికెన్ మసాలా అనేది వేసుకుని ఒక్కసారి మనం వేసిన మసాలా మొత్తం కూడా ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకుని ఒక 3 నుంచి 4 నిమిషాలు అలా ఉంచేసి ఇక మన చికెన్ ఫ్రై అనేది తీసేయటమే. సో చూసారా నాకు ఏ విధంగా వచ్చిందో కర్రీ అనేది. సో మీకు కర్రీ ఏ విధంగా అయ్యింది అంటే, కర్రీ మనకి రెడీ అయిపోయింది అని ఏ విధంగా కనిపెట్టవచ్చు అంటే, ఒక్కసారి చుట్టుపక్కల చూడండి. మనకి ఆయిల్ చూసుకుంటే పైకి తేలుతుంది. మన ప్రతి ముక్కకి కూడా చూసుకుంటే ఆయిల్ అనేది బాగా పట్టి పైకి తేలుతుంది. పైకి తేలటం అంటే మనం చికెన్ పులుసు చేస్తే కనుక ఆయిల్ అనేది పైకి ఒక విధంగా తేలుతుంది. ఇది చికెన్ ఫ్రై కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి వాటర్ అనేది అసలు ఏమీ లేదు. ఇదే అనమాట బండ గుర్తు, ఆయిల్ మాత్రమే ఉంది, వాటర్ అనేది ఏమీ లేదు. వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయింది. ఇదే మనకి బండ గుర్తు అనమాట. వాటర్ అంటే ఇక్కడ మనం సపరేట్గా వాటర్ ఏం పోయలేదు, చికెన్లో నుంచి వచ్చే వాటర్ మాత్రమే మొత్తం కూడా వేపర్ అయిపోయి ఆయిల్ మాత్రమే మిగిలింది. ఇంకా ఇది మనం వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది కాంబినేషన్. సో రెసిపీ నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా సేమ్ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేయమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఏదైతే రెసిపీ చెప్తారో అదే నేనైతే తీసుకొస్తాకైతే ట్రై చేస్తాను. సరే మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.